హలో ఎవ్రీవన్, ఇవాళ మా హస్బెండ్ లంచ్లోకి రెడ్ రైస్ పెడుతున్నాను. ఇది కేరళలో స్టేపుల్ ఫుడ్ అండ్ మా ఆయనకి చాలా ఫేవరెట్. ఈ రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, సో తిన్న వెంటనే షుగర్ స్పైక్ అవ్వదు అండ్ హై ఇన్ మెగ్నీషియం కూడా. నెక్స్ట్ రైస్లోకి ఫిష్ ఫ్రై పెడుతున్నాను. నాకు ఇంతకు ముందు ఫిష్ తినడం అంత నచ్చేది కాదు, కానీ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో నా ఫుడ్ చాయిసెస్ ఆయన ఫుడ్ చాయిసెస్ నేను బాగా ఇష్టపడుతున్నాం. సో నాకు ఇప్పుడు ఫిష్ ఫ్రై ఫేవరెట్ అయింది. చేస్తుండగానే 2 pieces తినేసాను. ఈ ఫిష్ ఫ్రైని క్యాట్ ఫిష్ అంటారు. రో ఇన్ కెలరీస్ అండ్ ప్రోటీన్కి మంచిది. తక్కువ ఆయిల్తో పాన్ ఫ్రై చేశాను. నెక్స్ట్ చికెన్ డ్రమ్ స్టిక్ కర్రీ పెడుతున్నాను. కోడి ఇగురు స్టైల్లో చికెన్ లెగ్ పీస్ వేస్ట్ చేశాను. ఇది కూడా ప్రోటీన్కి మంచిది. నెక్స్ట్ మన బెండకాయ రోటి పచ్చడి పెడుతున్నాను. బెండకాయ అంటే గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. నెక్స్ట్ రసం పెడుతున్నాను, టొమాటో రసం. ఇది డైజెషన్కి మంచిది. నెక్స్ట్ పెరుగు పులుసు పెడుతున్నాను. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటుంది, సో మన గట్కి చాలా మంచిది. కార్లో తినడానికి స్నాక్స్గా ఫ్రెష్ రెడ్ చెరీస్ పెడుతున్నాను. ఇవి స్వీట్గా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. ఫైనల్గా అన్నీ ఒక బ్యాగ్లో అరేంజ్ చేసి ఒక ట్రయల్ మిక్స్ కూడా పెడుతున్నాను. ఇందులో అన్ని నట్స్ ఉంటాయి అండ్ ఒక స్వీట్ నోట్ రాసి క్లోజ్ చేసేసాను.